వచ్చే సంవత్సరం తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతా ఉంది. ఆ ఎన్నిక మీద ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఫోకస్ మొదలుపెట్టాయి. 2027 మార్చి 29న ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న పదవీ కాలం ముగిపోతా ఉంది. తర్వాత ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక మీద ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే ఫోకస్ మొదలుపెట్టింది. తమ అభ్యర్థిని కూడా ఇప్పటికే ఎంపిక చేసుకుంది. గత ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న మీద ఓడిపోయినటువంటి రాకేష్ రెడ్డినే తమ అభ్యర్థిగా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చి ఖమ్మం, నల్గొండ, వరంగల్ కీలకమైన నాయకులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల మీద దృష్టి పెట్టాలని, వాళ్ళతో మీటింగులు పెట్టాలని, ఓటర్ల చేర్పులు మార్పుల మీద కూడా దృష్టి సారించాలని కూడా ఇప్పటికే ఆ జిల్లాల పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేసింది. అంటే ఎప్పుడో వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉంటే అది కూడా ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి నుంచి ఎందుకు అంతగా ఫోకస్గా పనిచేస్తున్నారంటే దానికి కారణాలు ఉన్నాయి. నిజానికి ఆ స్థానం గతంలో బీఆర్ఎస్ది 2021 మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి ఈ స్థానం నుంచి గెలిచారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు. కాదు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అతను ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం వల్ల అతను తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటం వల్ల ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో 2021 అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి తన అధికారాన్ని ఉపయోగించుకుంది. మొత్తానికి ఎన్నిక గ్రాడ్యుయేట్స్ని ఆకర్షించగలిగింది, బీఆర్ఎస్ గెలిచింది. కానీ 2023 తర్వాత పరిస్థితి మార్పు వచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న 2024 జూన్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం అది ఒక కారణం అయితే, తీన్మార్ మల్లన్న కూడా కొంత వ్యక్తిగత ఇమేజ్ ఉండటం, నిరుద్యోగ సమస్యని హైలైట్ చేసి ఉండటం, బీసీ వాదాన్ని కూడా బాగా హైలైట్ చేయడం వల్ల తీన్మార్ మల్లన్న గెలుపు సాకారమైంది. అది సరే, తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు, అది వేరే విషయం. ఇప్పుడు అతని పదవీ కాలం 2027 మార్చితో ముగిపోతా ఉంది. కాబట్టి తమ స్థానాన్ని తాము దక్కించుకోవాలి అనేటువంటిది బీఆర్ఎస్కు ఉన్నటువంటి మొదటి అభిప్రాయం. రెండోది, ఆ ఎమ్మెల్సీ స్థానం గెలవటం ద్వారా 3 జిల్లాల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకున్నట్టుంటుంది. గెలిచేది ఒక్క ఎమ్మెల్సీ స్థానమే, కానీ అది 3 జిల్లాల పరిధి. ఆ 3 జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్స్ దాదాపుగా ఓటర్స్ 4.5 నుంచి 5 లక్షల మధ్యలో ఉంటారు. కాబట్టి అన్ని లక్షల మందిలో తమ ప్రాబల్యాన్ని చాటుకున్నట్టుంటుంది. అది 3 జిల్లాల పరిధిలో తమ ప్రాబల్యాన్ని చాటుకున్నట్టుంటుంది. అందులోనూ ఖమ్మం, నల్గొండ కొద్దిగా కాంగ్రెస్ కంచికోటలు, ఆ 2 జిల్లాలు కూడా. ఆ జిల్లాలో తమ ప్రాబల్యాన్ని చాటుకుంటే అది 2028లో జరిగే ఎన్నికలకు కూడా పనికొచ్చింది. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మీద బీఆర్ఎస్ చాలా గట్టిగా, చాలా ఫోకస్డ్గా పనిచేస్తుంది. కాంగ్రెస్ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలి, నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపాలి, గ్రాడ్యుయేట్స్ని తమ వైపు ఆకర్షించాలి. దీనివల్ల ఆ 3 జిల్లాల పరిధిలో తమ సత్తా ఏంటో చూపించుకున్నట్టు ఉంటుంది అనేటువంటి కారణం చేత బీఆర్ఎస్ చాలా ఫోకస్డ్గా పనిచేస్తుంది. కాంగ్రెస్ కూడా ఫోకస్డ్గా పనిచేసే అవకాశం ఉంది. ఇక చూడాలి మరి ఏం జరిగింది ఏంటి అనేటువంటిది. మీ ఇక్కడ ఎవరు గెలుస్తారో అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.